రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం జనాభాలో 85% మందికి వీటిని అందిస్తారు. 3,10,00,000 మందికి నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం 10,665 కోట్లు ఖర్చు చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ క్రింద లబ్ధిదారులైన నిరుపేదలందరికీ సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ రోజు ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్నబియ్యాన్ని సామాన్యుడికి అందించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణలో రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం.